మరొక 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఎన్నికలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ స్వయంగా అభ్యర్థులను ప్రకటించింది. గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో 2 ఎమ్మెల్సీల పట్టభద్రుల స్థానానికి పోటీ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే ప్రచారంలో ఉంది. అలాంటప్పుడు ఎన్నికల ముంగిట కూడా ఐఆర్ కానీ, పీఆర్సీ విషయంలో కానీ స్పష్టత లేకుండా, డిఎస్సి ఇవ్వకుండా ఉపాధ్యాయులు సంతృప్తి చెందే అవకాశం లేదు. ఉప ముఖ్యమంత్రే ఇంతకన్నా ఎక్కువ వేతనాలు ఉండాలని చెప్పిన తర్వాత ఉపాధ్యాయులకి ఐఆర్ కానీ, ఇతర సమస్యలు కానీ పరిష్కరించకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముంగిట మళ్ళీ ఓట్లు అడిగితే శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తల బొప్పి కట్టే ప్రమాదం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద చిక్కుగా మారబోతుంది. ఉప ముఖ్యమంత్రి స్వయంగా చెప్పేశారు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేతనాల విషయంలో. అలాంటప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి ఐఆర్ ప్రకటించకపోతే, పీఆర్సీ కమిషన్ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే, పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే, కనీసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాకపోతే, ఇలా వివిధ కోణాల నుంచి, వివిధ వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదం శాసన మండలి ఎన్నికల్లో కనిపించబోతోంది. తెలుగుదేశం అభ్యర్థులకు చిక్కులు ఎదురు కాబోతున్నాయి. 2 స్థానాల్లోనూ పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థులకి ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ కామెంట్ తీవ్రంగా నష్టం చేసేయడం ఖాయంగా చాలామంది భావిస్తున్నారు. మరి ఆ నష్ట నివారణ చర్యల కోసం చంద్రబాబు ఎంతవరకు సాహసం చేస్తారు? ఏ మేరకు ఉపాధ్యాయుల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు? ఉద్యోగ ఉపాధ్యాయులకు అనుగుణంగా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఆ నిర్ణయాలు ఎప్పటిలోగా అమలు చేస్తారు? అవి అమలైతే ఎంతవరకు ప్రస్తుతం ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు సంతృప్తి చెందుతారు? ఇవన్నీ ప్రశ్నలు. ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన మాత్రం చాలా 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 ప్రభావం చూపేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.